ఒక్క విషయం చెప్పి ముగిస్తా. నేను కూడా నా టీనేజ్లో కదిలిపోయాను. నా విశ్వాసం కొంచెం కదిలిపోయింది. ఎందుకంటే నాకు భారతదేశం అంటే చాలా ఇష్టం, పురాణాలంటే చాలా మక్కువ. ఒట్టటి ఇష్టం కాదు, చాలా పిచ్చి ప్రేమ. వాటిని ఎన్నిసార్లు చదివానో. అద్భుతమైన వర్ణనలు, అసలు ఆ లోకంలో ఊహల్లో నేను తేలిపోయేవాడిని. అలా ఉన్నప్పుడు టీనేజ్లో నా విశ్వాసమే కదిలిపోయింది. ఇదేంటి ఇంత అద్భుతమైన వర్ణనలు ఉన్నవి? మరి మన బైబిల్ ప్రకారం చూస్తేనేమో 6000 ఏండ్లేనాయే మానవ జాతి చరిత్ర. మరి కోట్లేండ్లకు ముందు ఇంత అద్భుతమైనటువంటి ప్రపంచము, నాగరికత, ఎన్ని రాజ్యాలు, ఇవన్నీ ఉన్న యుద్ధ విద్యలు, లలిత కళలు. మన మతం మనమంతా మొత్తం చెప్పుకుంటే 6000 ఏళ్ళ కంటే మించలేదు. అంతకన్నా వెనక కోట్లేళ్ల కిందటి సంగతులు చెప్తున్నారు వీళ్ళు. అయితే బైబిల్ లాభం లేదు, వదిలేయాలనా? దేవుని సన్నిధిలో బైబిల్ మీద చేయబెట్టి చెప్తున్నా. షేక్ అయిపోయాను నేను. అప్పుడు ఎలాగ నేను బ్రతికిపోయానంటే, దేవుడు నా హృదయంలో ఒక చల్లని వెళ్ళని స్వరం వినబడజేశాడు. నమ్ము, ఏదైనా నమ్ము, ఏదైనా నమ్ము. నన్నే నమ్మాలని కాదు, కానీ సత్యాన్ని నమ్ము. అవి నిజమా కాదా నిర్ధారణ చేసుకో. అవి వాస్తవాలైతే నన్ను వదిలేసి అవే నమ్ము. అప్పుడు పరిశోధిస్తే నాకు విద్య నేర్పిన వారు, చదువు చెప్పిన వాళ్ళు, పెద్ద పెద్ద ప్రొఫెసర్లు ఉన్నారు. నేను కాలేజీలో చదువుకోలేదు, కానీ కాలేజీలో వీళ్ళు ఏ బుక్స్ చదువుతారో అవే బుక్స్ నేను సిటీ సెంట్రల్ లైబ్రరీ, స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో చదివాను. పెద్ద పెద్ద సైంటిస్టులు, ప్రొఫెసర్ల దగ్గర పోయి ఆర్గ్యుమెంట్ చేసి, చర్చ చేసి అనుమానాలు తీర్చుకునేవాడిని. ఒక చారిత్రక కథనము వాస్తవమా కాదా ఎలా నిర్ణయిస్తారు? ఇప్పుడు ఈ గుప్త రాజులు ఇన్ని వేల ఏండ్లు, మగధ రాజుల కాలం ఇప్పుడు, మౌర్యుల కాలం ఇది ఎలా చెప్తున్నారు? దానికి వాళ్ళు చెప్పారు. దానికి ప్రతిదానికి కూడా ఆ రోజులలో వాడిన వస్తువులు దొరికితే దాన్ని బట్టి ల్యాబొరేటరీలో వయస్సు నిర్ణయించవచ్చు. దీన్ని రేడియో కార్బన్ డేటింగ్ సిస్టమ్ అంటారు బాబు. ఓహో, మరి ఈ మిగతా కోట్ల మహా అద్భుతమైన కథలు ఉన్నాయి కదా, రేడియో కార్బన్ డేటింగ్ ఏమన్నా చేశారా అంటే డేటింగ్ లేదు, బోటింగ్ లేదు. ఊకనే రాసుకున్నాం, నమ్ముకున్నాం, చెప్పుకున్నాం, డప్పు కొట్టుకున్నాం, చంకలు గుద్దుకున్నాం, అంతే తప్ప దానికి ఏమి లేదు బాబు. లేదా? ఓహో, నా యేసయ్యకు సంబంధించినటువంటి విషయాలన్నిటికీ ప్రయోగశాలలో రేడియో కార్బన్ డేటింగ్ ప్రూఫ్స్ ఉన్నాయి. ఇంకా మిగతా దేనికి లేదు. చెప్పుకోవటానికి బాగున్నాయి, వినటానికి బాగున్నాయి, నిరూపించటానికి అవకాశము లేనటువంటి కథలు వాళ్ళు చెప్తున్నారు. నిరూపించడానికి 100% అవకాశం ఉన్నది క్రీస్తు సువార్త మాత్రమే అని అర్థమైంది. అప్పటి నుంచి నేను గట్టిగా నాగార్జున సిమెంట్, మునగాడు సిమెంట్తో కట్టినట్టు గట్టిగా తయారైపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక మళ్ళీ కదిలేదు లేదు. ఇప్పుడు నాకు ఒకటే, మీరు కూడా అదే మతంలోకి రండి. ఏమండి? అదే సిద్ధాంతంలోకి రండి. ఏం సిద్ధాంతం అంటే, ఎవడైనా ఏకతైనా చెప్పొచ్చు, నేను నమ్ముతా, ప్రొవైడెడ్ ఆన్ కండిషన్ దట్ దే ప్రూవ్ ఇట్ ఇన్ ద ల్యాబ్ త్రూ రేడియో కార్బన్ డేటింగ్ సిస్టమ్. అక్కడ అందరూ నోరు మూసుకొని గింగిరాలు కొట్టి అడ్రస్ లేకుండా వెళ్ళిపోతారు. మీరు ఏదైనా చెప్పండి సార్, నేను నమ్ముతా.
కానీ పిచ్చి పిచ్చి కథలు చెప్పకండి. ఇక్కడేమో వంతెన కట్టాడు, లంకేమో అక్కడ ఉందట. మోకాలకేమో దెబ్బ తగిలింది, తలకాయకేమో బ్యాండేజ్ చేసిన. ఇక్కడ వేసిన మీద వంతెన ఇక్కడ ఉంది, సీతమ్మ అక్కడ ఉంటే అంటే ఏడొక్కడ కట్టిన కదా పోసారి అన్ని అడగకట్లా. అటువంటి వాడు యేసును కూర్చి విమర్శిస్తాడు. ప్రియులారా, తిరుగులేనటువంటి నిజము, వాస్తవము, సత్యము క్రీస్తు సువార్త. అందుకే ఈ సత్యము నమ్మితేనే సత్యలోకానికి మనకు ప్రవేశం దొరుకుతుంది. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం రండి. స్తోత్రం, హల్లెలూయా. మనందరం మన రెండు చేతులు ఆకాశం తట్టు పైకెత్తి, యేసయ్య మన కొరకు నిజముగా భూమి మీద అవతరించి నిత్య రక్షణను మన కొరకు సిద్ధపరిచినందుకు ఆయన స్తుతిద్దాం. అంతేకాదు, ఆయన్ను గూర్చిన సమాచారము నమ్మడానికి శాస్త్రీయ నిరూపణలు మనకు ఆయన సిద్ధముగా ఉంచినందుకు ఆయన రెండు చేతులు ఎత్తి ప్రభువును స్తుతిద్దాం. ప్రభువా, నీవు ఎదురు లేనటువంటి రారాజువు, నీ సువార్త తిరుగులేని వాస్తవం గనుక నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నీ విరోధులు ఎన్ని రీతులుగా విమర్శించిన వాళ్ళు సశాస్త్రీయ ఆధారాలతో మాట్లాడలేరు, తమ్మును తామే ఖండించుకుంటున్నారు. కానీ నా యేసయ్య నిజమైన దేవుడని, తిరుగులేని నిజం లోకానికి చాటించే భాగ్యం నాకు ఇచ్చేవయ్యా, నీకు స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా, నువ్వు నా కొరకు పుట్టినందుకు నీకు స్తోత్రం. నా కొరకు మరణించి మళ్ళీ లేచినందుకు నీకు స్తోత్రం. నా కొరకు సెలవులో నువ్వు చేసిన యజ్ఞము కొరకు నీకు స్తోత్రం. ఈ యజ్ఞమును గూర్చిన వార్త నా దేశ ప్రజలందరూ తెలుసుకుంటకు, ప్రపంచంలో 210 దేశాల ప్రజలందరూ తెలుసుకున్నటకు సహాయము చేయండి. ప్రకటించడానికి మాకు కృపను, సామర్థ్యం, అవకాశం ఇవ్వండి. కృపనివ్వండి, సామర్థ్యం ఇవ్వండి, అవకాశం ఇవ్వండి. ఈ సత్యమును గ్రహించడానికి ప్రపంచ ప్రజలందరి మీద నీ పరిశుద్ధాత్మ కడవరి వర్షం కుమ్మరించు తండ్రి అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు, 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 వందనాలు. రాజాధిరాజా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. రాజులకు రాజు యేసు, హల్లెలూయా. రాజులకు రాజు యేసు, హల్లెలూయా. ప్రభులకు ప్రభు యేసు, హల్లెలూయా. ప్రభులకు ప్రభు యేసు, హల్లెలూయా. శ్రీ యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం. రానున్నవాడు యేసయ్య, హల్లెలూయా. రానున్నవాడు యేసయ్య, హల్లెలూయా. రాజ్యమేలును యేసయ్య, హల్లెలూయా. రాజ్యమేలును యేసయ్య, హల్లెలూయా. శ్రీ యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. గ్లోరీ, స్తోత్రం, స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. శ్రీ యేసునందే నీతిమంతుడు యేసయ్య, హల్లెలూయా. నీతిమంతుడు, హల్లెలూయా. సమాధానకర్త యేసు, హల్లెలూయా. సమాధానకర్త యేసు, హల్లెలూయా. శ్రీ యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవము, హల్లెలూయా. శ్రీ యేసునందే స్తోత్రం, స్తోత్రం, గ్లోరీ, హల్లెలూయా. పాపరహితుడు యేసయ్య, హల్లెలూయా. పాపరహితుడు, హల్లెలూయా. పరమ పవిత్రుడే సయ్య, హల్లెలూయా.
పరమ పవిత్రుడే సయ్యా హల్లెలూయా, రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్యజీవం హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్యజీవం హల్లెలూయా. స్తోత్రము తండ్రి, ప్రేమ కలిగిన మా యేసునాయన, నీ వాక్యం నాలో మాలో ఫలింపజేయండి. విరోధులు ఎన్ని రీతులుగా విమర్శించినా మా దృష్టి నీ మీద ఉండాలి. నిన్ను గూర్చిన వార్త మాత్రమే ప్రయోగశాలలో నిరూపించగలిగిన పురాతత్వ శాస్త్ర ఆధారాలు కలిగినదని, ఇంకా ఏ వార్తకు ఏ విమర్శకు ఆధారాలు లేవని మీరు మాకు బహు స్పష్టముగా స్పష్టీకరించి బోధించి మా అందరి విశ్వాసాన్ని బలపరిచినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ వాక్యం నాలో మాలో ఫలింపచేయండి. ముందున కొద్దిసేపు కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా జరిగించారు. యేసు నామములో స్తుతించి ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. అద్భుతం.